ఏది పాపానికి దయ చూపావో అది కూర్చొని నిన్ను ఏళ్తా ఉంటుంది. ఒకటి. రెండోది, పాపంలో ఎందుకు పదే పదే పడుతున్నాను అంటే, ఆ పడుతున్న దానికి అనుకూలంగా నీవు దానికి అందుతున్నావు, అందుబాటులోకి వస్తున్నావు. నువ్వు అందుబాటులోకి రాకుండా దూరమవు, ఆటోమేటిక్గా నీకు అది ఎడమైపోయింది. కానీ ఏదో ఒక జామున నువ్వు దానికి అందుబాటులోకి వస్తున్న కారణం చేత పాపం మళ్ళీ నిన్ను జయిస్తుంది. నాకెందుకు అన్నయ్య, ఒక తమ్ముడు వచ్చాడు నా దగ్గరికి, నాకు ఊరక పాపపు తలంపులు వస్తున్నాయి అన్నయ్య, నాకు ఎందుకు వస్తున్నాయి అన్నాడు. మంచిది నాయన, నా దగ్గరకు వచ్చి అడిగి మంచి పని చేశావు, ఎందుకు వస్తున్నాయి అని అడిగావు కదా. ఎందుకు వస్తున్నాయి అంటే ఖాళీగా ఉన్నందుకు వస్తున్నాయి అని చెప్పా. ఖాళీగా ఉంటే నీకే కాదు పిచ్చోడా, నాకు కూడా వస్తాయి. ఎక్కడెక్కడ దిక్కుమాలిన ఆలోచనలన్నీ వస్తాయి. మరి బ్రెయిన్ ఉన్నప్పుడు ఆలోచనలు వస్తాయిగా, నాకు కూడా వస్తాయి. కాబట్టి ఇప్పుడు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? పరిష్కారం చూతా, ఖాళీగా ఉండవా, ఏదో ఒక పని చెయ్యి, లేదా